హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇస్వి ఎడ్యుకేషనల్ అప్డేట్స్. ఇప్పుడు మనము కొన్ని ముఖ్యమైన జనరల్ నాలెడ్జ్కు సంబంధించిన ప్రశ్నలు గురించి తెలుసుకుందాం. ఇందులోని మీకు తెలియని ఏమైనా ముఖ్యమైన విషయాలు ఉంటే నోట్ చేసుకోండి. రాబోయే పరీక్షలలో ఎంతగానో ఉపయోగపడుతుంది. గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులకు పోషకాహార మద్దతు తెలిపే చట్టం ఏది? ఏ. ప్రసూతి ఉపశమన చట్టం 1967. బి. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013. సి. జాతీయ ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం 2006. డి. వీటిలో ఏవీ లేవు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు బి. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఏ. 1999. బి. 2000. సి. 2010. డి. 2012. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు సి. 2010. ఆల్ ఇండియా సర్వీసెస్ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఏ. జవహర్ లాల్ నెహ్రూ. బి. సర్దార్ వల్లభాయ్ పటేల్. సి. లాల్ బహదూర్ శాస్త్రి. డి. కోఠారి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు బి. సర్దార్ వల్లభాయ్ పటేల్. పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు, నివారణ, నిషేధం మరియు పరిష్కారం చట్టం 2013 ప్రకారం పని ప్రదేశంలో మహిళలకు లైంగిక వేధింపులు ఇందులో చేర్చబడలేదు. ఏ. శారీరక సంబంధం మరియు పురోగతులు. బి. లైంగిక ప్రయోజనాల కోసం డిమాండ్ లేదా అభ్యర్థన. సి. లైంగిక రంగు వ్యాఖ్యలు. డి. ఏది కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు డి. ఏది కాదు. నోటో అంటే ఏమిటి? ఏ. జాతీయ అవయవ మరియు కణజాల మార్పిడి సంస్థ. బి. జాతీయ జీవులు మరియు కణజాల బదిలీ సంస్థ. సి. కొత్త అవయవాలు మరియు కణజాల మార్పిడి సంస్థ. డి. వీటిలో ఏవీ లేవు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు ఏ. జాతీయ అవయవ మరియు కణజాల మార్పిడి సంస్థ. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పిల్లలను పనిలో పెట్టుకోవడాన్ని నిషేధిస్తుంది? ఏ. ఆర్టికల్ 23. బి. ఆర్టికల్ 24. సి. ఆర్టికల్ 25. డి. ఆర్టికల్ 26. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు బి. ఆర్టికల్ 24. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ భారత రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని వివరిస్తుంది? ఏ. ఆర్టికల్ 55. బి. ఆర్టికల్ 54. సి. ఆర్టికల్ 52. డి. ఆర్టికల్ 56. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు ఏ. ఆర్టికల్ 55. విద్యా హక్కు చట్టం ఆర్టీ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఏ. ఏప్రిల్ 10, 2010. బి. ఆగస్టు 4, 2009. సి. ఏప్రిల్ 15, 2014. డి. ఏప్రిల్ 1, 2010. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు డి. ఏప్రిల్ 1, 2010. భారత పార్లమెంట్ సమాచార హక్కు చట్టాన్ని ఎప్పుడు ఆమోదించింది? ఏ. 2005 జూన్ 15. బి. 2005 అక్టోబర్ 2. సి. 2005 ఆగస్టు 15. డి. 2005 అక్టోబర్ 24. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు ఏ. 2005 జూన్ 15. అత్యవసర పరిస్థితుల్లో ఆర్టికల్ 19లోని నిబంధనలను నిలిపివేయడానికి కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అధికారం ఇస్తుంది? ఏ. ఆర్టికల్ 355. బి. ఆర్టికల్ 354. సి. ఆర్టికల్ 358. డి. ఆర్టికల్ 352. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు సి. ఆర్టికల్ 358. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 79 ప్రకారం భారత పార్లమెంటులో ఎవ్వరెవ్వరు ఉంటారు? ఏ. లోక్సభ మరియు రాజ్యసభ. బి. రాష్ట్రపతి, లోక్సభ మరియు రాజ్యసభ. సి. ఢిల్లీ అసెంబ్లీ, లోక్సభ మరియు రాజ్యసభ. డి. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, లోక్సభ మరియు రాజ్యసభ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు బి. రాష్ట్రపతి,
లోక్సభ మరియు రాజ్యసభ. శాసనసభలో ఓటు వేసిన మొదటి భారత రాష్ట్రపతి ఎవరు? ఏ. ప్రణబ్ ముఖర్జీ, బి. కెఆర్ నారాయణన్, సి. ఆర్. వెంకటరామన్, డి. ఏపీజే అబ్దుల్ కలాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు డి. ఏపీజే అబ్దుల్ కలాం. గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం 2005 కింద రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అధికారిని ఇలా పిలుస్తారు. ఏ. ప్రొబేషనరీ ఆఫీసర్, బి. ప్రొటెక్షన్ ఆఫీసర్, సి. వెల్ఫేర్ ఆఫీసర్, డి. షెల్టర్ ఆఫీసర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు బి. ప్రొటెక్షన్ ఆఫీసర్. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం 2012 ప్రకారం ఒక వ్యక్తి ఏ సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే పిల్లవాడు గా పరిగణించబడతాడు. ఏ. 14 సంవత్సరాలు, బి. 15 సంవత్సరాలు, సి. 16 సంవత్సరాలు, డి. 18 సంవత్సరాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు డి. 18 సంవత్సరాలు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతంలోని ప్రతి ఇంటికి ఎన్ని రోజుల కంటే తక్కువ కాకుండా ఉపాధి కల్పించడానికి పథకాలను రూపొందించాలి? ఏ. 160 రోజులు, బి. 100 రోజులు, సి. 60 రోజులు, డి. 90 రోజులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు బి. 100 రోజులు. కింది వాటిలో ఏది జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 యొక్క ముఖ్యమైన లక్షణం కాదు? ఏ. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆహార కమిషన్ను ఏర్పాటు చేయాలి. బి. రేషన్ కార్డు జారీ కోసం 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు లేని వృద్ధ మహిళా సభ్యురాలు ఇంటి అధిపతిగా ఉండాలి. సి. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఫిర్యాదుల పరిష్కార అధికారిగా ఒక అధికారిని నియమించాలి. డి. ఈ చట్టంలోని నిబంధనలను అమలు చేయనందుకు దోషిగా తేలిన ఏ ప్రభుత్వ ఉద్యోగి లేదా అధికారికి 6 నెలల జైలు శిక్ష మరియు ₹1000 వరకు జరిమానా విధించబడుతుంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు డి. ఈ చట్టంలోని నిబంధనలను అమలు చేయనందుకు దోషిగా తేలిన ఏ ప్రభుత్వ ఉద్యోగి లేదా అధికారికి 6 నెలల జైలు శిక్ష మరియు ₹1000 వరకు జరిమానా విధించబడుతుంది. కింది వాటిలో ఏది భారత రాజ్యాంగం యొక్క ముఖ్యమైన లక్షణంగా పరిగణించబడదు? ఏ. సార్వత్రిక వయోజన ఫ్రాంచైజ్, బి. పాక్షిక సమాఖ్య స్వభావం, సి. ద్వంద్వ పౌరసత్వం, డి. న్యాయ సమీక్ష. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు సి. ద్వంద్వ పౌరసత్వం. భారత రాజ్యాంగ ప్రవేశికలో సమగ్రత అనే పదాన్ని ఇలా చేర్చారు. ఏ. 39వ సవరణ చట్టం, బి. 40వ సవరణ చట్టం, సి. 41వ సవరణ చట్టం, డి. 42వ సవరణ చట్టం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు డి. 42వ సవరణ చట్టం. భారత రాజ్యాంగంలోని అత్యవసర నిబంధనలకు సంబంధించి కింది ప్రకటనలలో ఏది తప్పు? ఏ. అత్యవసర పరిస్థితి ప్రకటించిన తేదీ నుండి 1 నెల గడువు ముగిసేలోపు పార్లమెంటు ఉభయ సభలు తీర్మానం ద్వారా దానిని ఆమోదించాలి. బి. అత్యవసర పరిస్థితి ప్రకటన అమలు సమయంలో ఆర్టికల్ 19 కింద హామీ ఇవ్వబడిన ప్రాథమిక హక్కులు రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉండవు. సి. అత్యవసర పరిస్థితి ప్రకటన న్యాయ సమీక్షకు లోబడి ఉండదు. డి. అత్యవసర పరిస్థితి ప్రకటన అమలు సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర కార్యనిర్వాహక శాఖ పూర్తి నియంత్రణలో ఉంటుంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు సి. అత్యవసర పరిస్థితి ప్రకటన న్యాయ సమీక్షకు లోబడి ఉండదు. భారత రాష్ట్రపతి ఎన్నికకు లాభదాయక పదవిగా పరిగణించబడనిది ఏది? ఏ. ఉపరాష్ట్రపతి, బి. ఏదైనా రాష్ట్ర గవర్నర్, సి. ఏదైనా రాష్ట్ర మంత్రి, డి. పైవేవీ కావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు పైవేవీ కావు. ఏదైనా నేరానికి పాల్పడిన వ్యక్తిని అతనికి వ్యతిరేకంగా సాక్షిగా ఉండమని బలవంతం చేయకూడదు. ఈ హక్కు దీనిలో అందించబడింది. ఏ. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, బి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20, సి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, డి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 22. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు బి.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20. ఈ క్రింది వారిలో ఎవరు సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం ప్రధాన సమాచార కమిషనర్ నియామక కమిటీలో సభ్యుడు కాదు? ఏ. ప్రధానమంత్రి. బి. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు. సి. లోక్సభ స్పీకర్. డి. ప్రధానమంత్రి నామినేట్ చేసిన కేంద్ర క్యాబినెట్ మంత్రి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు సి. లోక్సభ స్పీకర్. 2G స్పెక్ట్రమ్ కుంభకోణాన్ని పరిశీలించడానికి ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంట్ కమిటీ చైర్మన్ ఎవరు? ఏ. మురళీ మనోహర్ జోషి. బి. పి.సి. చాకో. సి. ఏ.బి. బర్ధన్. డి. సీతారాం యేచూరి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు బి. పి.సి. చాకో. భారత యూనియన్ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ప్రైవేట్ మిలీషియా సెల్వాజుడుం ను ప్రోత్సహించింది మరియు దీని చర్యను సుప్రీంకోర్టు చెల్లదని కొట్టివేసింది? ఏ. ఒడిశా. బి. ఛత్తీస్గఢ్. సి. మధ్యప్రదేశ్. డి. పశ్చిమ బెంగాల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు బి. ఛత్తీస్గఢ్. సైనా నెహ్వాల్ ఏ ఆటలో అంతర్జాతీయ గుర్తింపు పొందారు మరియు 2012లో రాజీవ్ గాంధీ ఖేల్ బహుమతిని పొందారు? ఏ. టెన్నిస్. బి. టేబుల్ టెన్నిస్. సి. బ్యాడ్మింటన్. డి. ఈత. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు సి. బ్యాడ్మింటన్. 2012లో 97వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ అంశానికి సంబంధించినది? ఏ. 14 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలకు ఉచిత మరియు తప్పనిసరి విద్య. బి. సహకార సంఘాల నిర్వహణ మరియు పని. సి. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి కఠినమైన చర్యలు. డి. అవినీతిని నివారించడానికి లోక్పాల్ ఏర్పాటు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు బి. సహకార సంఘాల నిర్వహణ మరియు పని. 2012లో రాష్ట్రపతి నామినేషన్ ద్వారా రాజ్యసభ సభ్యత్వం పొందిన వారు ఎవరు? ఏ. మాయావతి. బి. జయ బచ్చన్. సి. హేమమాలిని. డి. అను ఆఘా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు డి. అను ఆఘా. మార్చి 2012లో భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఎన్నికల సంఘం రాజ్యసభ ఎన్నికలను రద్దు చేసింది? ఏ. ఉత్తరప్రదేశ్. బి. జార్ఖండ్. సి. ఉత్తరాఖండ్. డి. మధ్యప్రదేశ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు బి. జార్ఖండ్. 2011లో రాజ్యసభ ఏ న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానాన్ని ఆమోదించింది, కానీ లోక్సభ దానిని ఆమోదించకముందే తనను తాను రక్షించుకోవడానికి ఆయన రాజీనామా చేశారు? ఏ. జస్టిస్ వి. రామస్వామి. బి. జస్టిస్ భట్టాచార్య. సి. జస్టిస్ సౌమిత్ర సేన్. డి. జస్టిస్ పిడి దినకరన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు సి. జస్టిస్ సౌమిత్ర సేన్. 2012లో భద్రతా దళాలు ఏ మావోయిస్టు నాయకుడిని చంపాయి? ఏ. వీరప్పన్. బి. చారు మజుందార్. సి. కిషన్జీ. డి. కను సన్యాల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు సి. కిషన్జీ. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వారు తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.